నమస్తే, నేను విజయారెడ్డి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి సిట్ నోటీసులు అనే విధానము చూస్తుంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా ఆసక్తిగా గమనిస్తుంది ఏం జరగబోతుంది అనేసి. ఏమీ లేని దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నాను అనేసి. ముఖ్యంగా నేను ఎర్రవెల్లి నివాసంలో ఉన్నాను, ఆ నివాసానికి వచ్చి విచారించండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా పట్టుబట్టి నందీనగర్లో నివాసంలో గోడలకు సిట్ నోటీస్ అంటించిన పైన తెలంగాణ వ్యాప్తంగా విచారణ వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలు మనతో ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అలాగే లీగల్ సెల్ అడ్వకేట్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సోమభరత్ గారు చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి విచారణ కావచ్చు, హరీష్ రావు గారి విచారణ కావచ్చు, సంతోష్ గారి విచారణ కావచ్చు, దీని తర్వాత అవన్నీ సెమీఫైనల్స్, ఇది ఫైనల్గా అనుకుంటున్నారు. ఇందుకు పట్టుబట్టి నందీనగర్లోనే నివాసంలోనే విచారించాలి, ఎందుకు ఎర్రబెల్లి నివాసంలో విచారించకూడదు అనే డౌట్ అందరికీ వ్యక్తం అవుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఎడ్డమంటే తెడ్డమనాలి, తెడ్డమంటే ఎడ్డమనాలి అనే ఆలోచనతో ఉన్న పొలిటికల్ నాయకత్వానికి కేసీఆర్ గారిని చిన్నపుచ్చాలి, అవమానపరచాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఈ విచారణకు తెరలేపినారు. పోలీసులు కాదండి, పోలీసుల పాత్ర నేను పెద్దగా ఇచ్చాను. పోలీసులు నిమిత్త మాత్రం చేయించేవారు ఎవరో మీ అందరికీ తెలుసు. వాళ్ళకి ఎందుకు ఈ కోపం ఉన్నదో కూడా మీ అందరికీ, ఏ కోపాన్ని వాళ్ళు దాచుకున్న కోపాలని ఇవాళ ఈ రకంగా ప్రకటించాలని ప్రయత్నం చేస్తున్నారో తెలుసు. కానీ దానికి కారణం ఏంది, దానికి ఉన్న సాక్ష్యాధారాలు ఏంది ప్రజల ముందుకు వచ్చినాయి. ఇక్కడ ఏం కేసు లేదు. ఇవాళ కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసు ఒక విట్నెస్ కిందనే, సాక్షి కిందనే ఇచ్చినారు. సాక్షి కింద ఇచ్చినప్పుడు సెక్షన్ 160 సిఆర్పిసి ఏం చెప్తుందంటే దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. సాక్షులకు పోలీస్ స్టేషన్కి పిలవచ్చు, కానీ కొన్ని మినహాయింపులు ఏంటంటే 65 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్న వాళ్ళకు కానీ, స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, మైనర్ పిల్లలకు కానీ, తర్వాత ల్యూనటిక్స్కి అంటే సరైన మానసిక స్థితి లేని వాళ్ళకి కానీ వాళ్ళని ఇంట్లోనే విచారించాలి. ఇది హక్కు. ఈ హక్కు చట్టం క్రియేట్ చేసింది. ఈ క్రియేట్ అయిన హక్కుని సుప్రీంకోర్టు ఆమోదించడమే కాకుండా దాన్ని ఇంకా విస్తృతపరిచింది. ఇదేం దయాదాక్షిణ్యాలుగా ఎందుకు చేసినారు? దీని వెనకాల ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే 65 సంవత్సరాలు వయసున్న వాళ్ళు స్ట్రెయిన్ లేకుండా వయసు రీత్యా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వారికి ఆ గౌరవం ఇచ్చారు. వారికి ఇంటి దగ్గరే విచారణ చేయమన్నారు. ఇల్లు అంటే ఏందండి, కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో అది వాళ్ళ ఇల్లు. అక్కడ కేసీఆర్ గారు అక్కడే ఉంటున్నారు అనే దానికి మీకు ఈ మధ్యకాలంలో సాక్ష్యం కూడా చెప్తాను. అంటే ఇల్లు మాకు తెలియదు, అఫిడవిట్లో ఇక్కడ నందీనగర్ నివాసమే పెట్టిరు అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా రన్ చేస్తున్నారు. ఒక సాక్ అనుకోవచ్చు, నందీనగర్ల నివాసం అది మాత్రమే తెలుసు, ఎర్రవెల్లి నివాసం మరే. సీతక్క తర్వాత ఇంకొక మంత్రి ఎందుకు పోయినరు అక్కడికి? అక్కడ నివాసం ఉంటున్నారనే అక్కడ పోయి ఆడ నుంచి ఇన్వైట్ చేసినారు, అంతే కదండి. తెలియదా? అదే మంత్రులు అదే పార్టీలో ఉన్న వాళ్ళు అంటే ఫామ్ హౌస్ అని మాట్లాడతారు. ఒక రెగ్యులర్ హౌస్ గత 2 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కంటిన్యూస్గా అక్కడే ఉంటున్నారు. తర్వాత వారు చాలా స్పష్టంగా నేను నందీనగర్లో నేను ఉండట్లేదు, కరస్పాండెన్స్ అంతా కూడా ఎర్రవెల్లి ఇంటికే మీరు ఇవ్వండి అని చెప్పి ఎర్రవెల్లి ఇంటి అడ్రస్ కూడా రాసినారు. ఎందుకు ఇవ్వలేదంటారు? ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది వారు చెప్పుకుంటే, ఇవాళ దీనికోసం అయితే కాదు కదా, ఈ విచారణ కోసం కాదు కదా ఆయన అక్కడ ఉండేది. 2 years నుంచి అక్కడే ఉంటున్నారు. రీజన్ ఏంటి? అందరికి మొండి పట్టుదల దేనికి చేస్తున్నారు? పట్టుదల అంటే ఇక్కడ చేస్తే వాళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ పోలీసులు కాదండి అది చేసేది. అదే నాకు అర్థమైంది. పోలీసులు
ఇప్పుడు ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఎంత ఇది వీళ్ళందరితోని వాళ్ళ అనుకూల బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్తోని ఇలా చేస్తున్నట్టు పోలీసులకు అట్లా ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. పొలిటికల్ పార్టీ ఉన్నది దాని వెనకాల, దానికి ఒక నాయకుడు ఉన్నాడు. వాళ్ళకి ఏం కారణాలు ఉన్నాయి మనం ఓపెన్గా చెప్పాలి ఎందుకోసం చేస్తున్నాం అని. కేసీఆర్ గారు 2 విషయాలు చాలా స్పష్టం చేశాను. నేను ఇక్కడ ఉంటున్నాను, నాకు ఇక్కడికి పంపించండి, నేను నేను ఇక్కడ సిద్ధంగా ఉంటాను, మీరు రండి అని ఆహ్వానించినారు. మూడోది ఏం చెప్పినారు, చట్టం మీద నాకు గౌరవం, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని నేను గౌరవిస్తాను, మీరు రండి, నేను విచారణకు సహకరిస్తాను. తర్వాత నోటీసులు ఇక్కడికే పంపించండి అని. వీడికి నోటీసులు పంపించమని అంటే గోడలకు అతుకు పెడితే అక్కడ ఉండరన్న సంగతి తెలుసు, గోడలకు ఎందుకు అతుకు పెట్టారండి? గోడ వస్తుందా ఆడికి విచారణకి? ఎవరి మీద ఇస్తున్నారు మీరు? ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పాలిటీషియన్, ఈ సింబల్ ఆఫ్ తెలంగాణ, తెలుగులో అస్తిత్వం, ప్రైడ్. కేసీఆర్ అనే పేరు కేసీఆర్ గారు తల్లిదండ్రులు పెట్టలేదండి, ప్రజలు పెట్టారు, తెలంగాణ ప్రజలు పెట్టినారు, ఒక ఉద్యమం పెట్టింది. తెలంగాణ పౌరుషం కేసీఆర్ అండి, తెలంగాణ సాధకుడు కేసీఆర్ అంటే, తెలంగాణ అభివృద్ధి కారకుడు కేసీఆర్ అంటే. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రేమ, కేసీఆర్ అంటే తెలంగాణ ధైర్యం, కేసీఆర్ అంటే తెలంగాణ దమ్ము. తెలంగాణ కేసీఆర్, కేసీఆర్ తెలంగాణ. చివరి కేసీఆర్ గారు లేకపోతే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కూడా అయ్యేటోడు కాదు. అయితే ఇక్కడ మేడారం జాతర జరుగుతుంది. మేడారం జాతరలో ప్రజలు ఎంత ఇక్కట్లు పడుతున్నారంటే ఆడ కనీసము సరైన వ్యవస్థ లేక, వాళ్ళని కనీసం కంట్రోల్ చేయడానికి లేక ఇంత అవస్థ పడుతుంటే ఇప్పుడు ఉన్న ఫలంగా చాలా ప్రతిష్టాత్మకమైన జాతర అది. ఎక్కడ లేని జనాలు పోతున్నారు. వీళ్ళేమో 250 కోట్లు పెట్టి మేమేమో చేసినామంటూ కానీ ఏడేసిన గొంగలు ఆడనే ఉంది. ఈ పోలీసులు ఇప్పుడు రేపు ఎంతమంది ఉండాలి ఇక్కడ కంట్రోల్ చేయడానికి? మరి వీళ్ళని ఇక్కడ వాడే బదులు కనీసం అక్కడ ఒక ప్రతిష్టాత్మకమైన జాతర కూడా జరుగుతుంది కదా, ఏమి ఇంత అర్జెన్సీ ఏముంది? మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మేడారం జాతర జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెన్సీగా ఇప్పటికిప్పుడు విచారణ చేయాలని కూర్చున్నారంటే రీజన్? సక్రమ మార్గాలలో ఎలక్షన్లు గెలిచే అవకాశం లేనప్పుడు అక్రమ మార్గాలు ఎదుర్కోవడము, ఇట్లాంటి పనులు చేయడము, ప్రజల యొక్క దృష్టి మళ్లించడము, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నం కాకుండా ఉండేటట్టుగా ఈ రకంగా ఉపయోగపడుతుంది. కాబట్టికనే ఉద్దేశపూర్వకంగా పోలీసులను వినియోగించుకొని ఈ కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. ఎవరైనా ఇంత పెద్ద ఎలక్షన్, దాదాపుగా 119 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో ఎలక్షన్ జరుగుతుంటే పోలీసు అక్కడ అవసరము. 1.5 జనాభా అటెండ్ అయ్యే మేడారం జాతర పండుగ ఏదైతుందో అక్కడ అవసరం. వారు మాత్రం ఇక్కడ ఇండియాలో ఉండరు, పబ్లిక్ డే కూడా ఇండియాలో లేరు, జాతరకి లేరు. స్టేట్ ఫెస్టివల్ దాదాపు 40% జనాభా, తెలంగాణ జనాభా ఆ జాతరకు అటెండ్ అవుతారు. ఆ టైంలో ఈ దుర్మార్గానికి తెరలేపినారు. దుర్మార్గమే ఇది. ఎందుకు అని అంటే ఈ కేసు 2 ఏళ్ల కింద పెట్టినారు. మరి 2 ఏళ్ల కింద నుంచి ఏం చేస్తున్నారు? సడన్గా ఒక సిట్ తీసుకొని వచ్చినారు. సిట్ ఎందుకు వేసినారో చెప్పాలి కదా. సడన్గా సిట్ ఎందుకు వచ్చింది, దేనికోసం సిట్ చేసినారు, కారణాలు చెప్పాలండి. ప్రభుత్వం చెప్పాలా? ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలి. పోలీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. గత 2 సంవత్సరాలుగా ఏదైతే విచారణ చేసినారో ఆ విచారణ లోపభూయిష్టంగా ఉందని చేసినారా? ఆ విచారణలో తప్పులు ఏమన్నా జరిగినాయా? మీరు ఒక ఛార్జ్షీట్ వేసినారు ఆ విచారణ చేసుకుంటూ. మరి ఆ ఛార్జ్షీట్ సంగతి ఏంది? అంత మునుపు జరిగిన విచారణ ఇదే, దాని ఫలితమైంది, దాని పర్యవసానమైంది. ఇవాళ ఎందుకు ప్రత్యేకంగా సిట్ వేయాల్సి వచ్చింది? వీటికి సమాధానం ఉండాలి కదా, వివరణ ఉండాలి కదా. తెలంగాణకి ఒక టవరింగ్ పర్సనాలిటీ, చాలా అసాధ్యమైన తెలంగాణ సాధనని హింస లేకుండా అహింసా మార్గంలో సాధించిన ఒక గొప్ప నాయకుడు, తర్వాత తెలంగాణని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు. ఈ అభివృద్ధి గురించి నిన్న మన పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్టు కేంద్ర ఆర్థిక మంత్రి పెట్టినది. అంత మునుపు నీతి ఆయోగ్ ఉన్నది. ఆ సంస్థలు బీజేపీ సంస్థలన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పిన లెక్కలే చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి తెలంగాణను తీసుకుపోయారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం ఎంత కష్టపడినాడు. ఇవాళ ఆయనని అవమానపరిచే రీతిలో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే ప్రజలు ఓర్చుకుంటారండి?
ప్రజలు ఓర్చుకోరు కదా. విచారణ ఎన్ని గంటలు ఉండబోతుంది ఒకటి? అందరు అంటే ఇవి జనరల్ అయితే వేరే వాళ్ళ గురించి అయితే ఈ డిస్కషన్ రాకపోతుండేనేమో, కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని చెప్పిర్రు, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలన్నీ కూడా ఆ బెనిఫిట్స్, ఆ కంఫర్ట్ జోన్ని అనుభవించున్నారు. సో కాబట్టి అసలు ఏం జరగబోతుంది, ఈ పెద్ద ఆయన విచారిస్తారా, ఈయన చేసిన తప్పేంది అనే దాంట్లో క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యంలో రేపు ఎన్ని గంటలు ఉంటుంది, ఏం అడగబోతారు ఆయన? ఏముందండి అడిగినా అనే కేసీఆర్ గారు వాళ్ళు ఏం అడుగుతారో అడగని అండ్రి. కేసీఆర్ గారు ఎప్పుడో క్లారిఫై చేస్తున్నారు, గతంలో పబ్లిక్గా చెప్పినారు. ఏం ఏం రోల్ ఉంటుంది సీఎంకి? ఇది చేసేది అధికారులు, పర్మిషన్ ఇచ్చేది అధికారులు, ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలన్నది నిర్ణయించేది అధికారులు, ఆ లిస్టు పెట్టేది అధికారులు, దానికి పర్మిషన్ ఇచ్చేది హోమ్ సెక్రటరీ లేకపోతే చీఫ్ సెక్రటరీ. తర్వాత దాన్ని ఏ పద్ధతిలో చేయాలనేది ఒక చట్టం ఉన్నది. వాళ్ళు చేసుకున్నది సీఎంకి ఏముంటుందండి? సీఎం కేవలం రిపోర్ట్స్, వాళ్ళు పెట్టిన రిపోర్ట్స్ చూస్తారు. తర్వాత ఆ రిపోర్ట్ల ప్రకారం జరిగే చర్యలు ఏం తీసుకున్నారు అనేది చెప్తారు. మీరు అంటుంది టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారమే, దాని ప్రకారం. తర్వాత ఇంకొక చిన్న విషయం అండి, మీరు ఇంకో క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒకటి క్లారిఫై చేయాలి. ఇదేదో భూమి బద్దలైపోయినంత పెద్ద విషయం కాదండి. ఇది దేశంలో ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఏది? ఫోన్ ట్యాపింగ్. ఇవాళ కాదు, 1886లో వచ్చిన చట్టం. ఆ చట్టం వచ్చి కూడా 150 సంవత్సరాలు. ప్రైవేట్ వ్యక్తులదే చేస్తారండి. ప్రైవేట్ వ్యక్తులు ఇవాళ 11 కేంద్ర సంస్థలు చేస్తున్నాయి. 8 నుంచి 10,000 మందిని కంటిన్యూస్గా ఫోన్ ట్యాప్ అవుతుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ప్రతి కార్పొరేషన్, ప్రతి కమిషనరేట్ చేస్తుంది. మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్లో ప్రతి కమిషనరేట్ చేస్తుంది. దాదాపుగా మొత్తము అంతా కలిపి ఒక 25,000 మందిని కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఎందుకు చేస్తారు? పనిలేక చేస్తారా పోలీసు వాళ్ళు? దానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటంటే దేశ భద్రతని, సామాజిక భద్రతని, క్రైమ్ని, వీటిని ప్రివెంట్ చేయడం కోసం పెట్టినవి. ఇవాళ చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. సంబంధం లేని వాళ్ళని వీళ్ళ పొలిటికల్ ప్రయోజనాల కోసము, అపోజిషన్ని బ్లేమ్ చేసేదానికోసము, ప్రత్యర్థులను బ్లేమ్ చేసేదానికోసము పాపం సంబంధం లేని వాళ్ళని ఇరికిచ్చినారు కదండి. ఇందులో ఆడపిల్లల్ని ఇరికిచ్చినారు సిగ్గులజ్జ లేకుండా. వాళ్ళ మీద వీటికి సంబంధించిన కథనాలన్నీ నడుస్తుంటే కనీస బాధ్యత లేదా ప్రభుత్వానికి కానీ పోలీసులకి? వాళ్ళు లేరు ఇందులో, ఇది తప్పు అని ఒక కేసు పెట్టినారండి? కనీసం పిలిచినారా? మాట్లాడిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళ పేర్లు ఉటంకించి రంకులు అంటగట్టిన వాళ్ళు చిన్న పొజిషన్లో లేరు. మంత్రుల పొజిషన్లో ఉన్నారు, ముఖ్య నాయకుల పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఎందుకు చేసినారు? ఈ సిట్ ఎందుకు పిలవట్లేదు వాళ్ళని? వాళ్ళు విక్టిమ్స్ కదా. వాళ్ళని పిలవరు. తర్వాత కొన్ని పేపర్లు, మహాఘనత వహించిన పేపర్లు జడ్జిల పేర్లే పెట్టినారు విక్టిమ్స్ కింద. మరి వాళ్ళని పిలవాలి కదా. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇన్ఫర్మేషను? అంటే వ్యవస్థల్ని కేసీఆర్కి వ్యతిరేకం చేయడానికి బ్యాడ్ ప్రొపగండాని ఎట్లా చేస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం ఈ కేసు. ప్రభుత్వాలని కూలగొట్టే వాళ్ళని ఐడెంటిఫై చేసే కార్యక్రమం కూడా పోలీసులకు ఉన్నది. అందుకనే వాళ్ళకి విస్తృతమైన పవర్స్ ఇచ్చినారు. సదుద్దేశానికి ఉపయోగించే దానికోసం ఈ ఫెసిలిటీ ఉన్నది. అదే చేసింది, అదే జరిగింది ఈ రాష్ట్రంలో. ఇవాళ నాకు ఒక మాట చెప్పమనండి, ఇవాళ ఉన్న పోలీసు వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా? మంత్రులే ఇవాళ అలిగేషన్ పెడతా ఉన్నారు, మా ఫోన్లో ట్యాప్ అవుతున్నాయని. ఇవాళ విచారణలు జరగాల్సినవి చాలా ఉన్నాయండి. వాటి మీద కాకుండా ఇవాళ కేసీఆర్ గారి మీద విచారణ
సాక్షిగా పిలిచినా కానీ బదనాం చేసేదానికోసం ఇంటెండ్ చేసి ఏం తెలుస్తారు ఫైనల్ గా? ఒకవేళ విచారణ చేస్తారు రేపు, ఒక 1 అవర్స్ 3 అవర్స్, లేకపోతే కావాల్సుకొని కూర్చోబెట్టే ప్రయత్నమో ఏదో ఒకటైతే చేస్తారు. కక్షపూరితంగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసము, వాళ్ళ ఒక సైకోయిజం కోసమే చేస్తారు అనుకున్నా కూడా ఏం తెలుస్తారు? ఇక ఫైనల్, ఇది ఫైనల్ కింద చూస్తున్నారు ఈ కేసుని, ఏం నేను తెలుస్తారు? ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు పోలీసులు నడిపించట్లేదు. అదే ఆబ్వియస్లీగా తెలుసు. ఈ కేసును నడిపించేది కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నడిపిస్తూ ఉంది ఈ కేసు. పోలీసులు నిమిత్త మాత్రులు నడిపిస్తారు, అనుభవిస్తారు. కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది. ఏం తెలుస్తారు? ఏముందండి తెలిసేదానికి? ఏమున్నది దాంట్లో? కేసు లేదని అంటున్నాను నేను. దెర్ ఈజ్ నో సబ్స్టాన్షియల్ కేస్. ఇవాళ చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం కూడా సబ్స్టాన్షియల్ కేసు కనిపించట్లేదు. ప్రైమరీ ఎవిడెన్సే లేదు అందులో. కొరాబరేటివ్ ఎవిడెన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఒకవేళ, అంటే జనరల్ గా అడుగుతాను. ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయాలలో మేము స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చినాం, మేము కోఆపరేట్ చేస్తాం, వీఆర్ లా అబైడింగ్, వీ రెస్పెక్ట్ ది సిస్టమ్స్, వీ రెస్పెక్ట్ ది కోర్ట్స్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక పరిమితిని దాటి కామెంట్ చేసేదానికి లేదు, చేయవు. ప్రాసెస్ని మేము గౌరవిస్తాం కాబట్టి ప్రాసెస్ని మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పినాం. కేసీఆర్ గారు చెప్పినారు స్పష్టంగా, నేను విచారణకి సహకరిస్తాను అని అన్నా. ప్రీజడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కేసు ఉందా లేదా అని అంటే ఒక లాయర్గా నేను చెప్తాను, ఇట్ ఇస్ ఎన్ని అవర్స్ ఉండబోతుంది? లేకపోతే ఏదైనా సరే 6 గంటల తర్వాత సీనియర్ సిటిజన్స్ని అట్లా కూర్చోబెట్టి విచారణ చేసేదానికి అవకాశం లేదు. 6 PM తర్వాత 3 స్టార్ట్ అయితే 3 అవర్స్. ఓకే, 3 అవర్స్ కన్నా ఎక్కువ చేసేదానికి లేదు. అది అలాగే కూడా వారికి కన్వీనియంట్ గా ఉంటేనే చేయాలి. ఆ ఫార్మాలిటీ ఉంటదంటారా? దాన్ని వాళ్ళు పాటిస్తారని చట్టం ఆర్డైన్ చేసిన తర్వాత ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది, ఉండాలి. అది కాకపోతే ఇట్స్ వైలేషన్, ఇట్ బికమ్స్ వైలేషన్. ఎంత సీరియస్ వైలేషన్ ఏంటి అనేది కోర్టు చూస్తుంది. అది మనం చేసి 6 గంటల తర్వాత చేయడానికి లేదండి. దే కెనాట్ డూ. కోర్టు ఆర్డర్స్ ఇస్తుందండి. పోలీస్ కస్టడీలో ఎంతసేపు చేయాలి, ఎంతవరకు చేయాలి, తర్వాత ఎప్పుడు అక్యూజ్డ్కి రెస్ట్ ఇవ్వాలా అనేది కూడా. నేను నా ఇష్టం ఉన్నట్టు చేస్తాను, రాత్రి కూడా చేస్తాను, తెల్లార్లు చేస్తాను అంటే దెర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. విషయము మీరు పోలీసుల విషయం కాదండి ఇది. మీకు పదే పదే చెప్తున్నాను, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. సార్, ఒక కంక్లూజన్లో చివరిగా తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఏం జరగబోతుందో. కోపంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు, చాలా కోపంగా ఉన్నారు, చాలా బాధగా ఉన్నారు, చాలా బాధగా ఉన్నారు. నేను కూడా తెలంగాణ ప్రజలలో ఒక భాగమే. నేను బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయితే కావచ్చు, కానీ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఈ గౌరవం ఉండేదా? ఈ స్టేటస్ ఉండేదా? ఈరోజు ఇవాళ బతుకుతున్న బతుకు ఉండేదా? గౌరవం లేని సంపద ఉపయోగం లేని. బానిస దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏముంటుందండి? బానిస దగ్గర ఎంత టాలెంట్ ఉంటే ఏముంటుంది? అస్తిత్వం లేని రోజున తెలంగాణ అస్తిత్వం, తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క అస్తిత్వం అంతా కూడా కేసీఆర్ గారు సాధించి ఇచ్చింది. అనేక మంది ఆయన వెనకాల నిలబడి కొట్లాడినారు, ఆయన కన్నా ముందు కూడా చాలామంది కొట్లాడినారు, కానీ సాధించింది మాత్రం ఆయన నాయకత్వంలోనే సాధించుకున్నాను. కానీ మీరు వ్యక్తిగతంగా కూడా చాలా బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా? తప్పనిసరిగా బాధపడుతున్నాను, చాలా కోపంగా ఉన్నాను. ఇంత చేసిన మనిషికి ఇట్లాంటి పరిస్థితి క్రియేట్ చేస్తారనేది నాకు కూడా కోపం ఉన్నది. ఎందుకున్నదండి? నాకు ఆ కోపం లేకపోతే నేను మనిషిని కాదు. ఐ హావ్ సీన్ హిమ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. 25 years నుంచి నేను ప్రతిరోజు చూసినాను వారు ఏం చేస్తున్నారు, ఏ రకమైన పరిస్థితిలో నుంచి ఏ రకమైన పరిస్థితిలోకి తీసుకొని వచ్చినారు తెలంగాణ. కాంటెంపరీ సొసైటీలో ఆయనంత లీడర్ లేడు. మీరు చెప్తుంటే, మీరు ఫీల్ అవుతుంటేనే అర్థమవుతుంది కదా, నిజంగానే ఇప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మనసులో ఏమనుకొని ఉంటుండొచ్చు అంటే, నేను చేసిందేంటి, జరుగుతుందేంటి అనే ఆలోచన. చాలా అతీతుడండి ఆయన. ఆయన సామాన్యుడు ఏం కాదు కదా, ఆయన సామాన్యుడు కాదు.
ఆయన రేంజ్ వేరే. ఆయనకి ఇవి చాలా చిన్న విషయాలు. ఆ రేంజ్ని తగ్గించడానికి చేసే ఆ రేంజ్ని తగ్గించే దానికోసం చేస్తాం. నేను ఒక్కటే మాట చెప్తాను, కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు అంటే రేవంత్ రెడ్డి సీఎంఏ కాదు కదా, తెలంగాణ రాదే వచ్చేదే కాదు కదా. తెలంగాణ లేకపోతే తెలంగాణ సీఎం ఎట్ అవుతాడండి. నేను ఒకటి ఖచ్చితంగా చెప్తాను, రేవంత్ రెడ్డి గారికి వచ్చిన మంచి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. చేయించుతున్న మనిషి ఏ రోజుకైనా రిగ్రెట్ అవుతాడు అనుకుంటున్నారా? సరే ఇప్పుడంటే పదవి ఉంది కాబట్టి ఆ పదవిలో నా స్థాయికి సమస్థాయిని నేను అనిపించుకోవాలన్న దేంట్లో నేను అనిపించుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఈ చర్యకు పూనుకుంటున్నానని ఈ రోజు పదవి ఉంది కాబట్టి అనిపించవచ్చు. ఏ రోజన్నా ఒక రిగ్రెషన్ వస్తుండొచ్చా? సెల్ఫ్ డిఫీటింగ్ యాక్ట్, సెల్ఫ్ డిఫీటింగ్ యాక్ట్, తనను తను ఓడగొట్టుకునే దానికోసం చేసే పనులు అంటారే అంతే. ఆయన కేసీఆర్కి ఏం కాదండి. ఏమైతుంది విచారణకు పిలిచినంత మాత్రాన స్థాయి అట్లా కూడా కాదు. తగ్గిపోతుందా? ఇప్పుడు కొంత నిర్లిప్తతతోని ఉన్న సమాజం కూడా ఒకసారి లేచి నిలబడుతుంది. 67 సంవత్సరాల లేకపోతే అంతకు ముందు నైజాం పరిపాలన కానివ్వండి, కాకతీయుల పరిపాలన కానించి అప్పటి నుంచి కొట్టుకుంటా 1,07,00,000 ఎకరాల సాగు భూమిని చేసినది ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం. 6.5 సంవత్సరాలలో దాన్ని 2,35,00,000 తీసుకొచ్చినారు. విత్ క్వాలిటీ వాటర్ అండ్ క్వాలిటీ పవర్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంతో ఒక్క దెబ్బకి 1,17,00,000 టన్నుల దిగుబడి 2014లో ఉండేది ధాన్యం, మొత్తం ధాన్యం. దాన్ని 4,60,00,000 టన్నుల దిగుబడికి తీసుకొని వచ్చినారు. ఎవరు గొప్పండి? ఎవరి వల్ల సాధ్యమైంది? అది కేసీఆర్ చేసినారు, ఇంకెవరైనా చేసిరా? ఇవాళ జరుగుతుందా? ఇల్లు బీకి పందిరేస్తూ ఉన్నారు. ఊకుంటారా ప్రజలు? కొంచెం స్లోగా ఉంటుంది రియాక్షన్, కానీ భయంకరంగా ఉంటుంది ఫలితం. కేసీఆర్ భయపడాడు, మేమెవరం కూడా బాధపడతాం. ఎస్, ఈ పరిస్థితికి బాధపడతాం, జెన్యూన్గా బాధపడతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.